హాయ్ పీపుల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ధన్య తేజ్. మనం ఈరోజు షాప్స్లో తీసుకునే లాంటి మురుకులు తయారు చేసేద్దాం. ఒక కడాయి తీసుకుని ఫ్లేమ్ సిమ్లో ఉంచుకొని 2 కప్పుల బియ్యం పిండిని వేసి ఫ్లేమ్ సిమ్లోనే ఉంచి 4-5 నిమిషాల పాటు వేయించుకోవాలి. మాడిపోకుండా గరిటెతో కలుపుతూ వేయించుకోవాలి. 2-3 నిమిషాల తర్వాత ఈ విధంగా పిండి పొడి పొడిగా అవుతుంది. తర్వాత తీసి మిక్సింగ్ బౌల్లోకి వేసుకొని 3/4 కప్ అంటే 3/4 కప్పు తినే శనగపప్పు పొడి, దీన్నే పుట్నాల పొడి అని కూడా అంటారు. మళ్ళీ అదే కడాయిలో ఫ్లేమ్ సిమ్లో ఉంచి 2 కప్పులు నీళ్లు వేసి రోల్ బాయిలింగ్ అయ్యేంత వరకు హై ఫ్లేమ్లో వేడి చేసుకోవాలి. నీళ్లు వేడయ్యేలోపు మనం పిండి కలుపుకుందాం. మనం రెడీ చేసుకున్న పిండిలోకి 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ఉప్పు, 2 చిటికెళ్ళ ఇంగువను వేసుకోవాలి. 2 టీ స్పూన్ల తెల్ల నువ్వులు వేసుకోవాలి. నేనైతే తెల్ల నువ్వులు వేస్తున్నాను, మీరు కావాలంటే నల్ల నువ్వులు యూస్ చేసుకోవచ్చు. అన్నింటినీ వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం పిండి మిశ్రమాన్ని కలుపుకున్న తర్వాత రోల్ బాయిలింగ్ అవుతున్న వాటర్ని కొద్దిగా వేసుకొని గరిటెతో కలుపుకోవాలి. మనం మెజర్ చేసి వాటర్ వేసుకున్నాం కాబట్టి మొత్తం వేసినా ప్రాబ్లం లేదు. ఈ విధంగా గరిటెతో కలుపుకుంటూ కొద్దిగా వాటర్ని వేసుకోవాలి. వాటర్ మొత్తాన్ని వేసిన తర్వాత గరిటెతో ఒకసారి బాగా కలిపి మూతతో క్లోజ్ చేసుకొని 10 నిమిషాలు పక్కన ఉంచుకోవాలి. పిండి కొద్దిగా చల్లారేలోపు మనం నూనెను వేసి వేడి చేసుకుందాం. డీప్ ఫ్రైకి కావాల్సినంత ఆయిల్ని వేసి హై ఫ్లేమ్లో వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడయ్యేలోపు మనం పిండిని చేతితో కలుపుకొని ముద్దగా తయారు చేసుకొని రెడీగా ఉంచుకుందాం. వాటర్ చాలకపోతే నీటిని గోరువెచ్చగా కాచుకొని కొద్దిగా వేసుకోవాలి. నేనైతే ఇక్కడ 2 టీ స్పూన్స్ వాటర్ యూస్ చేస్తున్నాను. పిండిని ఈ విధంగా ముద్దగా కలుపుకొని పక్కన ఉంచుకోవాలి. ఈ విధంగా ఉండాలి. చేతితో ఈ విధంగా అంటే బరకగా రావాలి. అప్పుడే మురుకులు గుల్లగా, టేస్టీగా, క్రంచీగా బాగా వస్తాయి. ఈ విధంగా స్టార్ ఉన్న ప్లేట్ను వేసుకొని మురుకులు మేకర్కి మొత్తానికి ఆయిల్ అప్లై చేసుకోవాలి. పిండిని ఈ విధంగా కొద్దిగా ముద్దలుగా చేసుకొని తీసుకొని మురుకులు మేకర్లో వేసుకొని పక్కన ఉంచుకోవాలి. మిగిలిన పిండిని మూతతో క్లోజ్ చేసుకొని పక్కన ఉంచాలి. ఈ విధంగా వెడల్పుగా ఉన్న ఒక ప్లేటును తీసుకొని మొత్తానికి ఆయిల్ని అప్లై చేయాలి. ఈ విధంగా మనకు కావాల్సిన సైజులో మురుకులను చుట్టుకోవాలి. ఇదే విధంగా ప్లేట్కి సరిపడా అన్న మురుకులను చుట్టుకొని పక్కన ఉంచుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఈ విధంగా దోసల గరిటెకి ఆయిల్ అప్లై చేసి దోసల గరిటెతో ఎత్తి ఆయిల్లో వేసుకోవాలి. కొంతసేపు మురుకులను కదల్చకూడదు. ఒకవైపు బాగా ఫ్రై అయిన తర్వాత మరోవైపుకు టర్న్ చేసుకొని కాల్చుకోవాలి. మురుకులు ఒకసారి వేసిన కాలేలోపు మరోసారి ఈ విధంగా మొత్తం మురుకులను చుట్టుకోవచ్చు. మురుకులు ఒకవైపు కాలిన తర్వాత మరోవైపుకు టర్న్ చేసుకొని కాల్చుకోవాలి. ఈ విధంగా 2 వైపులా కాలిన తర్వాత తీసుకుని సర్వ్ చేసుకోవడమే. మీరు కూడా ఇదే విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి. మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేసేయండి. మరిన్ని ఇలాంటి స్నాక్స్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.